నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం. మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి వాటితో 12 ఏళ్ళు ముగుస్తుంది సార్. అయితే ఒక 16 నెలలు ఏమో ఆయన జైల్లో కూడా ఉన్నారు. ఒక 5 సంవత్సరాల నుంచి అయితే ఆయన ఇంకా కోర్టులకు కూడా హాజరవని పరిస్థితి. ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా 2 సార్లు పిటిషన్ కూడా వేయడం జరిగింది. సో ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి ఈరోజు మరి రాష్ట్ర సీఎంగా ఉండటం ఎలా చూడొచ్చు అంటారు సార్? అవునమ్మా, చాలా విచిత్రమైన పరిస్థితే. భారతదేశం లాంటి బలమైన రాజ్యాంగం అమల్లో ఉన్న దేశంలో, ఎంతో ప్రజాస్వామ్యయుతంగా ఉండే అని చెప్పుకునే దేశంలో ఒక 16 నెలల పాటు 11 సిబిఐ, 5 ఈడీ కేసులు, 43,000 కోట్ల రూపాయల ఆస్తుల జప్తులో ఉండి 16 నెలల పాటు, అంటే 12 ఏళ్ల క్రితం హైదరాబాద్లోనే ఇంట్రాగేషన్కి పిలిచిన సిబిఐ దిల్కుషా గెస్ట్ హౌస్లో ఈయన్ని అరెస్ట్ చేసి ప్రకటించింది. మళ్ళీ 2013 సెప్టెంబర్ 23 ఆయన రిలీజ్ అయ్యాడు. 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. అసలు నిజంగా 16 ఏళ్ల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆ బెయిల్ మీద ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అవ్వటం, 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకోవటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా రాజకీయంగా అవినీతిపరులు అయినటువంటి వ్యక్తుల మీద ఉన్న కేసెస్ని త్వరగా పరిష్కరించి అటో ఇటో తేల్చేసేయమని చెప్తున్నప్పటికీ కూడా, తర్వాత వీటి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినప్పుడు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు కింద కోర్టులు అన్నింటినీ, సిబిఐ కోర్టులు కానీ అన్ని మొత్తం న్యాయ వ్యవస్థని అలర్ట్ ఇచ్చింది. అవి సివిల్ కేసులు కానీ, క్రిమినల్ కేసెస్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ, ఇంకా ఏమన్నా కానీ, ఇర్రెగ్యులారిటీస్ కానీ, లేకపోతే ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ అయినా సరే, ఎనీ కేసు ఒక వితిన్ 1 ఇయర్ లోపల చేయమని చెప్పినా కూడా ఇంతవరకు జరగట్లేదంటే అసలు నిజంగా సుప్రీంకోర్టు కూడా ఒక రకంగా విస్తుపోయే పరిస్థితి ఇది. ఒక చీఫ్ మినిస్టరు ఈ ఇన్ని వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. పక్కనుండా తెలంగాణ ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎలా చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని, ఇంత కరప్షన్ ఉన్న కేసెస్ ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నారు అనేది. ఇప్పుడు ఒకప్పుడు ఒక రాష్ట్రమే కదా, అందరిది సేమ్ బ్లడ్, సేమ్ డిఎన్ఏ, తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర అయినా. వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద చర్చనీయాంశం చాలా కాలం అవలా. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత మాత్రం ఇది చర్చనీయాంశం అయింది. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మనం తప్పు చేశాము, ఇది ఇతను కేవలం ఎలక్ట్ అయిన తర్వాత చేసిన డెవలప్మెంట్ లేకపోగా ప్రజల మీద దాష్టికాలు చేస్తున్నాడు, అధికార వ్యవస్థలకు ఉన్న పవర్ను ఉపయోగించి ప్రజల మీద వాళ్ళని అణిచివేస్తున్నాడు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాడు, తను ఈ ప్రజల యొక్క సంపదని దోచుకుని తను వ్యక్తిగతంగా లాభపడుతున్నాడు, తను మనకేసేది బఠానీలు మాత్రమే, వీటితో మా జీవితాలు ఏమీ పూర్తిగా వెళ్ళవు అనే ఒక చర్చ. ఆ తర్వాత అవినీతి ముఖ్యమంత్రులు, అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఏ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చేశాడు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు, వాళ్ళ కుటుంబాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేశాడా, అవినీతి చేసి ఉంటే ఈయన 4.5 సంవత్సరాలు ఎందుకు ఓపిక పట్టాడు, చివరి కాలంలో కదా అరెస్ట్ చేసింది. అది కూడా స్కిల్ డెవలప్మెంటు, అంటే యువతకి విద్యార్హతలు ఉన్న యువతకి ఇంకా నైపుణ్యాలు పెంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఏర్పాటు చేసిన దీంట్లో ఈయన అవినీతికి పాల్పడతాడా, అవన్నీ కూడా ఇవాళకి కూడా కనపడుతున్నాయి కదా. కాబట్టి మన పిల్లల మీద, మన మీదే దాష్టికం కాదు, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు, రాజకీయ పార్టీల మీద కూడా ఈయన ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తున్నాడు. అప్పుడు చర్చ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా రియలైజ్ అయింది, ఈయన మాటలకి మనం మోసపోయాము. విజయమ్మ గారు కూడా ఇతనేదో రాజశేఖర్ రెడ్డి రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని చెప్పింది, బైబిల్ పట్టుకుని తిరిగితే నమ్మాము. ఆయన కూడా నేను ఏది చెప్పనివ్వండి అన్నీ కూడా ఇక ఇప్పుడు తుపాకీ రాముడు అని ఇళ్ళమ్మట వచ్చి చెప్తాడు చూడండి, మీ పొయ్యిల్లోనే బోరింగ్ పంపులేస్తామని, ఆ రకంగా అయినవి కానీ అన్నీ చెప్పాడు. కానీ 3 రాజధానుల విషయం ఆయన చెప్పలా. కానీ వచ్చిన తర్వాత నేను 3 రాజధానులు చేస్తానని చెప్పి పురోగతిలో ఉన్న అమరావతిని కూడా ఆపేశాడు. ఆపటం ఇవాళ వరకు ఎక్కడా కూడా ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు ఆయన. అంటే ఏదన్నా మౌలిక వస్తువులు అభివృద్ధి చేయడానికి ఆయన చేసిన ఖర్చు కూడా ఏం లేదు. కానీ చేసిన అప్పులు మాత్రం భారీగా ఉన్నాయి. అప్పులు అది కట్టడానికి, వడ్డీ కట్టడానికే చాలా కష్టపడాల్సి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సార్, మీరు చెప్పినట్టు అక్రమాస్తుల కేసులోనే అప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అదే అక్రమాస్తుల కేసులు ఉన్నాయని, నాకు ఇవే ఆస్తులు ఉన్నాయని చెప్పి అఫిడవిట్లో చెప్పటం, ఆ అఫిడవిట్ని ఓకే చేయడం ఎలక్షన్ కమిషన్, ఆయన ఎలక్షన్లో పాల్గొనడం, ఇది ఏంటి సార్? అసలు రాజ్యాంగంలో ఈ లొసుగులు, ఈ రాజకీయ దుర్వినియోగం కోసం
వాడుతున్నారు అని అనుకోవచ్చా మనం? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కనుక అఫిడవిట్లో తనకి సీజర్ అంటే జప్తులో ఉన్న ఆస్తులు కనుక ప్రస్తావించకపోతే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే ఒక చట్టం చేయాలి. ఏదైతే అభ్యర్థులు వాళ్ళ అఫిడవిట్లో ఎన్నికల అఫిడవిట్లో ఉన్న ఆస్తులు కాక ఇంకేమి ఇవ్వని చెప్పినట్టే కదా. ఏదైతే ఉన్నాయన్నారో అవి మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా కనుక వాళ్ళ పేరు మీద కానీ బినామీల పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే కనుక సీజ్ చేసుకుంటామనే చట్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోడీ గారు కూడా మొన్న ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక ఇంటి ఇచ్చాడు. చాలామంది రాజకీయ నాయకులు విపరీతమైన అవినీతి చేస్తున్నారు, వేల లక్షల కోట్లలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ఉదాహరణ. ఇలాంటి రాజకీయ నాయకుల ఆస్తులను జప్తు చేయటానికి ఉన్న అవకాశాల గురించి మేము ఆర్థిక నిపుణులతోనూ న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తాము, అవసరమైతే అలాంటి చట్టం చేస్తామని అన్నాడంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని అన్నదే. ఈయన చెబుతున్నది వేరు, అక్కడ ఉన్న అఫిడవిట్లో కన్నా కూడా ఇప్పుడు జప్తు చేసిన ఆస్తులు చాలా ఉన్నాయి. అవి బినామీ పేరు మీద ఉండొచ్చు, కానీ వాటికి సరైన ఆధారాలు బినామీలు చూపించలేరు కదమ్మా. ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర పనిచేసే ఒక నౌకరం పేరు మీద ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు రాశాడు అనుకుందాం. అతను అంతకు ముందల్లా ఎక్కడ ఐటీ కానీ లేని వ్యక్తి, అతనికి వైట్ కార్డు ఉన్న వ్యక్తి, ఇన్ని ఆస్తులు ఎట్లా వస్తాయి? బినామీ అని తెలిసిపోతుంది. సిబిఐ ఎంక్వైరీ కనుక చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు అన్నట్టు అట్లాంటి షాక్ ఇస్తే తప్ప ఇలాంటి వాళ్ళు లైన్లోకి రారు. అండ్ ఆస్తుల విషయం తీసి పక్కన పెడితే సార్, కేసుల విషయం మామూలు మా ప్రజా జీవితంలో మన ఇంటి పక్కన వ్యక్తో ఎవరి ఇంటి ఎదురు వ్యక్తో అరెస్ట్ అయ్యి వెళ్ళేసి వస్తే వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడరు, వాళ్ళకు ఒక పిల్లని ఇవ్వడానికి ఇష్టపడరు. వాళ్ళు అంటే అదేదో పెద్ద తప్పు చేసిన కుటుంబం లాగా చూస్తుంటారు. ఈవెన్ ఆయన ఏ కేసులో అరెస్ట్ అయినా సరే జైలుకి వెళ్ళొస్తారు. కానీ ఒక సాక్షాత్తు సీఎంఏ మరి అన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. ఆయన మీద చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. అండ్ ఆధారం లేకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టు కూడా కాదు, ఆయనపై ఆధారాలు చూపించడం జరిగింది. ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. అంటే ఆయన చెప్పే మాటలు అంటే ఇక్కడ మనకి అంటే ఈ వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ఆలోచించకుండా అంటే చెప్పే మాటలకి ఆ ప్రలోభాలకి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇంత మెచ్యూరిటీ వచ్చాక, ఇంత సోషల్ పరిపక్వత వచ్చాక కూడా అలాంటి మాటలు నమ్మి అలాంటి వాళ్ళకి అధికారం కట్టబెడుతున్నారు అంటే ఎలా చూడొచ్చు అంటారు? అది ఒకసారి ఎవరైనా మోసపోతారమ్మా, ఎంత మేధావులైనా మోసపోతారు. అంటే వాళ్ళ గురించి తెలియదు కదా. వీళ్ళు నేను ఏదైనా చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు అన్నాడు, కానీ మళ్ళీ తర్వాత వచ్చి మాకు తెలియక చెప్పామన్నారు. తర్వాత మద్యపాన నిషేధం చేయకపోతే నా ఆడబడుచుల తాళిబొట్లు తెగిపోతున్నాయి, ఇంకా ఎన్నాళ్ళు సహిస్తాను, మీ అన్న సహించలేడమ్మా, రాగానే మొదలుపెట్టేసి ప్రతి ఏటా 25% తగ్గించేసి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి మొత్తం మద్యపాన నిషేధం చేస్తాను, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే దొరుకుతుందని చెప్పాడు. ఇవాళ పల్లెటూళ్ళలో మంచినీళ్ళు అన్నా దొరకపోవచ్చు, కానీ చీప్ లిక్కర్ దొరకని ఊరు లేదు, వీధి లేదు. తర్వాత రేట్లు కూడా బాగా పెంచేశాడు, నాణ్యత తగ్గిపోయింది. దాని వలన ఆరోగ్యం కోల్పోతున్నారు ప్రజలు. తర్వాత చచ్చిపోవటం జరుగుతుంది. ఆ చచ్చిపోయే లోపు కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా మొత్తం క్షీణించిపోతుంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగి పిల్లలు చిన్న వయసులోనే అనాథలు అవుతున్నారు. తర్వాత మీరన్నట్టు ఆడబడుచులు చిన్న వయసులోనే వితంతువులు అవుతున్నారు, కేవలం ఈ లిక్కర్ మూలన. మరి ఆయన ఎందుకు తీలేదో ఇప్పటికీ ప్రజలు ఎందుకు అడగరో అర్థం కాదు. కాకపోతే వీళ్ళకి భయపడుతున్నారు, వీళ్ళు పోలీసులను పెట్టి కేసులు పెట్టిస్తారని. అందువల్ల మౌనంగా భరించి ఇప్పుడు వచ్చింది కాబట్టి అవకాశం, ఈసారి ఆల్రెడీ డెఫినెట్గా డెసిషన్ తీసేసుకున్నామని చెబుతున్నారు అందరూ కూడా. మేము అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వని. సొంత చెల్లి, తల్లి, బాబాయ్, కూతురు అందరూ కూడా చెబుతున్నారు కదా, మా కుటుంబాలు కూడా నాశనం చేశాడు, మనుషులను కూడా చంపించేశాడు. వివేకానంద రెడ్డి గారు హత్యలో ఈయన పాత్ర ఉందని క్లియర్గా చెబుతున్నారు. మళ్ళీ ఆ హత్యలో పాత్ర ఉన్న ఆయన పేరు ఏంటి, అవినాష్ రెడ్డిని కూడా మళ్ళీ ఎంపీగా అభ్యర్థిగా పెట్టాడు, అది సొంత చెల్లెల మీద. ఒకప్పుడు ఎవరైతే ఈయన్ని ముఖ్యమంత్రి చేయాలని తాపత్రపడి రాష్ట్రం అంతా తిరిగిందో ఇవాళ ఆమె మీదే పెట్టాడు. అంటే ఆయనకి ఎవరి మీద అభిమానం అనేది లేదు. సొంత చెల్లెళ్ళు ఇంత హెల్ప్ చేసిన ఆమెనే తొక్కేస్తున్నాడంటే ఇక ఆయన ఆంధ్రాలో ఆడబడుచుల గురించి ఇప్పుడు లోకమంతా కూడా బాధపడుతుంది అదే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇలా మోసపోయారు, ఇంత నష్టపడుతున్నారు, ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ప్రతిష్ట ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు ప్రధానమంత్రి చెబుతున్నాడు, ఎవరు చెప్పినా చెబుతున్నారు. నార్త్ ఇండియాలో కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, విస్మయం కలిగే ఫలితాలు వస్తాయి రేపు 2014 జూన్ 4వ తారీఖునని. ఫలితాలు అంటే నేను అనుకోవటం ఆయన అతి ఘోరమైన డిఫీట్కి వెళ్ళబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది. అంతేగాని ఇంతకన్నా ఘన విజయం సాధిస్తాడని అయితే అనుకోము. ఒకవేళ కనుక నిజంగా అట్లాంటి ఘన విజయమే సాధిస్తే ఇక అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆఖరి సమాధిగానే అనుకోవాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆవేదనలో ఉన్నారు. మరి ఇక ఆయన డబ్బులతోనో లేకపోతే కండబలంతోనో రిగ్గింగ్తోనో ఏమన్నా చేశాడు. ఇప్పుడు ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు మాచర్లలో చూశాం కదా, అలాంటి దౌర్జన్యాలు రిగ్గింగ్లకు పాల్పడితే ఏమన్నా గెలవాల్సిందే కానీ మామూలుగా అయితే గెలవరు. ఇప్పుడు ఆ కేసు కూడా మాఫీ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయో మనం చూసాం. అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి కూడా మద్దతు ఇచ్చారనేది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అనుమానం వచ్చింది. ఈ కేసు మీద మా పర్యవేక్షణలో దర్యాప్తు చేయమని ఆదేశాలు ఇచ్చింది, వెంటనే అరెస్ట్ చేయమని. అయితే ఆయన వెళ్ళి తెచ్చుకున్నాడు బెయిల్, అది వేరే మాట. రేపు బెయిల్ వెకేట్ అయిన తర్వాత అయినా 6వ తారీఖున వెకేట్ అవుతుంది. వెకేట్ అయిన తర్వాత అయినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంత ఈజీగా ఏం వదలదు ఈ కేసెస్ని. ఆ లోపు జూన్ 4నే తేలబోతుంది. బ్రహ్మాండం బద్దలయ్యి ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రి బదులు ఇంటి బాట పట్టే పరిస్థితి అయితే 4వ తారీఖున తేలిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా.